ఆయన కృపను బట్టి పిలువబడి వాడుకోబడుతూ ఈరోజు మీ ముందు పెద్ద గొప్పవాళ్ళుగా కనపడుతున్నట్టు ఉంటున్నాం, కానీ దేవుని కృపను బట్టే. కాబట్టి మాకు చప్పట్లు వద్దు. ఎవరికైనా కొట్టండి, నాకు నేను వచ్చినప్పుడు కొట్టద్దు. నా పేరు జయప్రకాష్. ప్రభు సన్నిధిలో ఉన్న కృష్ణమూర్తి గారు, శాంతమ్మ గారు స్థాపించినటువంటి ఈ యొక్క సహవాసంలో మీరందరూ దేవుని కృపలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా పోషించబడుతూ స్థిరపరచబడి విశ్వాసంలో నమ్మకంగా ముందు కొనసాగటానికి దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఆ ఆశీర్వాదం కొనసాగుతూ ఉంది కదా. నేటికి కూడా అనేక మంది ఇక్కడ ప్రభు నామమును బట్టి రక్షించబడ్డారు, ఆయా ప్రాంతాలలో సెటిల్ అయ్యారు, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోయి ఉంటారు, పెళ్ళిళ్ళై దూరంగా వెళ్ళి ఉంటారు. దేవుని సంఘం అంటే కిక్కిరిసిపోయినట్టు కూర్చునేటువంటి సంఘం కాదు. విస్తరించబడి వేరే చోటకు వెళ్ళి ఆ విశ్వాస జీవితంలో నిలకడగా సాక్షులుగా ఉండటం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో తీయొద్దండి, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనకి విస్తారంగా జనాలు బాగా దేవుని సన్నిధికి, దేవుని యొక్క సహవాసానికి చేర్చబడుతూ ఉన్నారు. అనుదినము చేర్చబడుతున్నారు కొత్తగా. పేతురు గారి ప్రసంగం ద్వారా 3,000 మంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత వరుస పెట్టి విస్తారంగా దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇది కాదు, కరెక్ట్గా సంఘంలో హింస మొదలైంది. 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో హింస కలిగినప్పుడు ఏం చేశారంటే చెదిరిపోయారు. విశ్వాసులు అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు జరిగింది ఏంటంటే, వెళ్ళిన వాళ్ళల్లా ఆ ప్రాంతాలలో మళ్ళా తిరిగి విశ్వాసంలో స్థిరపరచబడి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించారు. అక్కడ మళ్ళా ఇంకో సంఘం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. యెరూషలేము, ప్రభు ఏం చెప్పారండి? యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు కదా. ఇప్పుడు యెరూషలేము అయిపోయింది, ఇంకా అక్కడే ఉంటారా? దేవుని వాగ్దానం ఏంటి? యోదయకి వెళ్ళాలి. యోదయ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సమరయ అంటే అది అన్యులు. భూదిగంతములు అంటే దేవుని ఎరిగిన వాళ్ళు. ఇన్ దట్ వే the gospel spread all over the world. Till today it is spreading all over the world. ఇంకా అలాగే జరుగుతున్నది. కాబట్టి ఈ సంఘంలో కొద్దిమందే ఉన్నారు, ఇంకా నిండితే బాగుండు. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారేమో, కానీ మేము అనుకోం. విస్తరించబడి విరజిమ్మబడి ఆయా చోట్లకు వెళ్ళి దేవుని యందు నమ్మకంగా విశ్వాసంలో కొనసాగుతున్న కుటుంబాలు చాలా ఉండుంటాయి. అదంతా ఎక్కడ? ఈ సంఘం పేరేంటి? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం కదా. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క సుబీజాలు అక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఈ దేవుడు మరి అయ్యగారికి, కృష్ణమూర్తి గారికి, అలాగే శాంతమ్మ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపు, అభిషేకం, దీనంతటిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి ప్రియదాసులు నాగరాజు గారికి, అలాగే రమాదేవి గారికి, మా ప్రియ కుమార్తె రాజేశ్వరి, వీళ్ళిద్దరు మా కాలేజీలో మా శిష్యులు కాబట్టి వీరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఎలీషా గారిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము
66వ వచనాన్ని అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. అందరూ కలిసి ఒకేసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు. మహాపురుషుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నిన్నటి దినాన మీ దాసులు నిలబడి వాక్యం చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కొంచెం కింద ఉండటానికి కాదు, పట్టణం ముందు నాయనా అందరికీ కనపడినట్లుగా నాయనా వెలుగు ప్రకాశింప చేయబడాలి, ఆరిపోకూడదు, నిరంతరము జ్యోతిగా ఉండాలి అనే సత్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలు శక్తివంతమైనవి ప్రభువా. విడమర్చి అర్థమయ్యేటట్టు మీరు మాత్రమే చెప్పగలరు. నాయన, దయచేసి మీరు మాతో మాట్లాడండి. యెరూషలేము ప్రార్థనా మందిరం యొక్క సంఘ క్షేమం కొరకు విస్తరించి విరజిమ్మబడటానికి, ఫలభరితమైనటువంటి విశ్వాసంలో స్థిరకంగా నిలకడగా ముందుకు కొనసాగటానికి కృప చూపించండి. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రాని ఉన్న వారిని క్షేమంగా తోడుకుని రండి. వాక్యం శక్తివంతమైంది కనుక మీరు నా తండ్రి ఈ వాక్యమును నాయనా చెప్పటానికి ఏమాత్రం అర్హత లేదు. దయతో నన్ను క్షమించండి ప్రభా. నా నోట మీ మాట ఉంచండి. మీ వాక్యం ఇస్తే నాయన మా తండ్రి విడమర్చి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్తుండగా నేను మేమందరం వినటానికి సహాయపడమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ బాప్తిసం తీసుకుని ప్రభు వలలో పాల్గొంటున్న వారు ఎందరమంది చేతులు ఎత్తండి. రైట్. మీరు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎత్తొద్దు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది? నేను పాపిని ప్రభువా, నా పాపం నిమిత్తమే నువ్వు చనిపోయావు, నువ్వు దయచేసి నన్ను నీ బిడ్డగా చేసుకో అని పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది? బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు. డౌట్ ఏంటి? అలా కాదు, నవ్వదు, బీ సీరియస్. వెరీ గుడ్. ఇంకెవరు? నువ్వు కాదమ్మా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎత్తొద్దు. బాప్తిసానికి సిద్ధమవుతున్న వాళ్ళు ఎంతమంది అని అడగటానికి నా ఉద్దేశం. బాప్తిసం తీసుకోలేదా? రైట్. తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు ఎత్తొద్దు. పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు చిన్న పిల్లలతో సహా చెప్పాలి. పాపిమని ఒప్పుకున్నారా? అటు చూడకు, నాకు చూడు. ఒప్పుకున్నారు? చేతు ఎత్తు ఎత్తు ఎత్తు. గుడ్ గుడ్. రైట్. తగిన సమయమందు వీళ్ళు మరలా తిరిగి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడటానికి సంఘమంతా ప్రార్థన చేయండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆ జనసమూహం అంతా తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో వెనుక తీసి మరలా తిరిగి ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడింపలేదంట. కారణం ఏంటి? ఆయన ఏమంటారంటే, జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని చెప్తా. ఈ శరీరము తిని ఈ రక్తము తాగి వాడు ప్రతివాడు నిత్య జీవం గలవాడు అని అంటారు. అక్కడ ఉన్నవాళ్ళు మనకలాంటి వాళ్ళే. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకున్నారు. అందరం వింటాం, కానీ విన్నవాళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి మనము ప్రార్థనాపూర్వకంగా రావాలి.
ఇక్కడ యవ్వన బిడ్డలు చిన్న బిడ్డలు చాలామంది ఉన్నారు కదా. కాలేజీలోను స్కూల్లోనూ మీరు క్లాసులకు అటెండ్ అవుతారు. ముందు బెంచ్లో కూర్చుంటే బాగా అర్థమవుతుంది, వెనకాల బెంచ్లో కూర్చుంటే అర్థం కాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎక్కడ కూర్చున్నా అదే టీచరు, అదే లెక్చరర్ మాట్లాడేది. నేను చదవలేను, నాకు అర్థం కాదు, నాకు జ్ఞాపకం ఉండదు అని చాలామంది భయపడతారు. కాలేజీలోనూ క్లాసులో కూర్చున్నప్పుడు లెక్చరర్ కానీ టీచర్ కానీ చెప్పేది అర్థం అవటానికి మనం ఏం చేయాలి? కష్టపడి ఆ నాన్నగారు ఫీజులు కడతారు, కష్టపడి అమ్మ పొద్దున్నే మన కోసం లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేస్తుంది, పుస్తకాలు కొంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళలో ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంతమంది అర్థం చేసుకున్నారు, ఎంతమంది అర్థం కాక అర్థమైనట్టు నటించారు, ఎంతమంది వాళ్ళు మాకు బాగా మార్కులు వచ్చేస్తాయి, బాగా అర్థమైపోయింది, మొత్తం అర్థమైపోయింది ఎంతమంది అనుకుంటారు? ఇదంతా ఇప్పుడు తెలుస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినటువంటి మార్కులను బట్టి నీకు ఎంత అర్థమైందో, ఎలా చదివావో అర్థమవుతుంది. నాకు మ్యాథ్స్ సరిగ్గా అర్థం కావట్లేదు, ఫిజిక్స్ సరిగ్గా అర్థం కావట్లేదు, కెమిస్ట్రీ అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి మా సమావేశంలో చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకుని కూర్చో, లెక్చర్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, చెప్పేది అర్థమై అవడానికి సహాయం చేయ ప్రభువా, చెప్పింది గుర్తుంచుకోవడానికి సహాయం చేయ ప్రభు అని 2 ముక్కలు ప్రార్థన చేసుకో. పీరియడ్ అయిపోయిన వెంటనే లెక్చర్ వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అను. అలా ప్రతిదానికి ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు ఆ పాప ఏం చెప్పిందో తెలుసా? ఒక నెల రోజులు పోయిన తర్వాత, నాకు అర్థం కాని ఈ పరిస్థితుల్లో నేను అనవసరంగా ఈ సబ్జెక్టులు తీసుకున్నాను నాకు అనిపిస్తే, ఇప్పుడు నాకు దొరికింది ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అర్థం అవటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి, మళ్ళా తిరిగి ఎగ్జామ్లో దాన్ని రిప్రొడక్షన్ చేయటానికి సరైన రీతిలో జవాబు రాయటానికి సహాయం చేశాడు దేవుడు అని చెప్పింది. ఇది అందరి విషయంలోనే అంతే, కాలేజీలోనే, స్కూల్లోనే అంతే, చర్చిలోనే అంతే. వినటానికి మనసు పెట్టుకుని రావాలి, విన్నది అర్థం చేసుకోవడానికి రావాలి. దేవుని వాక్యం అంటే మన జీవితాన్ని జీవంలోకి నడిపించేదని భయంతో రావాలి ఇక్కడికి. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు అర్థమైన వాళ్ళు కొంతమంది, అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఎవడయ్యా ఈయన, ఈ శరీరం తినమంటున్నాడేంటి, రక్తం తాగమంటున్నాడేంటి, ఎవరికైనా చేస్తారా, ఎవరైనా జరుగుతుందా అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, 60 వచనం చదవండి ఎవరైనా. అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. ఇంత కష్టమైన, ఇంపాసిబుల్. ఎవరైనా బతికొండగా మాంసం తింటారా? మనిషి మాంసం, మనిషి రక్తం తాగుతారా? లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నారు, ఉన్నది తీసుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో చెప్పిన మాట అండి, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. జీవాహారము నేనే అన్నప్పుడు ఆయన శరీరము ఏంటంటే ఆయన మాట, ఆ వాక్యము శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసినటువంటి క్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నాడు, ఈ రక్తం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే దేవుని మాటలను భుజించటం, దేవుని వాక్యాన్ని మనం ఉన్నట్టుగా స్వీకరించటం. ద్వితీయోపదేశకాండం 13వ వచనం, 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు 1 లోబడి, భయపడి, అనుసరించి, విని, సేవించి
హత్తుకొని ఉండవలెను. 6 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు చెప్పిన మాట ఏంటంటే విని గైకొని అనుసరించి నడుస్తూనే ఉండాలి జీవితాంతం వరకు. అంగీకరించే మనసును తెచ్చిపెట్టుకోవాలి. మనం విన్న వాటిని పక్కకు పెట్టడం లాంటిది కాదు. ఇందులో ఎన్ని మాట్లాడుతున్నాడు చూడండి. భయపడాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి, దేవునికి విధేయత చూపించాలి. ఏం చెప్తున్నాడు ఆయన? విని ఆయనను సేవించి ఆయన హత్తుకోవాలి. పిల్లలుగా మనము చిన్నప్పుడు, ఇప్పుడున్న యవ్వన బిడ్డలు వీళ్ళు చిన్నప్పుడు, ఇంకా చిన్న పిల్లలు అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు వచ్చి. అరే ఏం కావాలేంటరా నీకు అంటాం మనం. అంటే అర్థం ఏంటి? ఏదో అవసరమైంది వీడికి. ఏమంటే అలా చూస్తున్నారు? నేను ఏమన్నా కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నానా? మాట్లాడాలి మీరు. ఏదో అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు. అరే నేనంటే నీకు ఇష్టమో కాదో అనేది నాకు బాగా తెలుసు. ఏం అవసరం ఉండి అడుగుతున్నావు చెప్పు, ముందు నీకేం కావాలి అంటాం. మాట వింటం అనేది ఇష్టం కాదో బయట పెడుతుంది. దేవుని ప్రేమిస్తున్నావు అన్న దానికి ఆయన మాట వినటం, మొట్టమొదటి వినటం, గ్రహించటం, లోబడటం, విధేయత చూపించటం, ఆ ప్రకారం ఆయన సేవించటం, నడుచుకుంటూ వెళ్ళటం. దేవుని మాటలు ఎటువంటిది అంటే జీవముతో కూడిన మాటలు. 1996లో నేను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం 2.5 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నాను కలెక్టర్ అవటానికి హైదరాబాద్లో. ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మా నేటివ్ ప్లేస్కి వచ్చా. మళ్ళీ కొంతకాలం రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి మెయిన్స్ కోచింగ్ తీసుకోవడానికి. యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద లారీ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవ్వరు పట్టించుకోని పరిస్థితుల్లో నన్ను చూసుకుంటూ ఇటు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. తెలిసిన వాళ్ళు, నా స్నేహితులు చాలామంది ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, రిక్షా రావట్లా, చదువు ఉంది, ఉపయోగపడట్లా. అందరూ ఉన్నారు, ఎవ్వరూ ఉపయోగపడట్లా. అందరూ ఉన్నారు కానీ ఎవరు నా దగ్గర లేరు. చదువు ఉంది కానీ ఏది ఉపయోగపడట్లా. జేబులో డబ్బులు ఉన్నాయి కానీ ఉపయోగపడట్లా. సమస్తం సున్నా అయిపోయిన పరిస్థితుల్లో నేను రోడ్డు మీదే బ్లడ్ టోటల్గా మెయిన్ ఆర్టరీ కాలులో క్రష్ అయిపోయింది. రాయి దిగిపోయింది లోపలికి, తొడ కింద. రక్తం అక్కడే కారిపోయి అక్కడే స్పృహ తప్పి చచ్చిపోయే అవకాశం ఉంది. దేవుడా నువ్వు ఉన్నావా? ఉంటే నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిన్న స్వరం, మెల్లనే స్వరం నా చెవులకు వినపడింది. మై సన్ ఐ విల్ బి విత్ యూ, మై సన్ ఐ విల్ బి విత్ యూ. నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను, నా కుమారుడా తోడై ఉన్నానని. ఆ ఒక్క మాట నన్ను లేపింది. ఆ ఒక్క మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్గా జాబ్ వచ్చినా రిజైన్ చేసి దేవుని సేవకు పిలుచుకుంటే దేవుని సేవలో 97 ఆగస్ట్ 1 నుంచి నేను ఉన్నాను. నేను ఎంతో ఊహించుకున్న జీవితం అది. ఆయన స్వరము, ఆయన మాట విన్నప్పుడు జీవంతో నింపబడతాం. చీకటిలో ఉన్న వాళ్ళని ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించేది. కాబట్టి ఇప్పుడు దేవుని మాటలంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే, సండే స్కూల్లో 10 మాటలు చెప్తే, ఒక 10 నిమిషాలు చెప్తే వాళ్ళకి 1 నిమిషమే కాన్సన్ట్రేట్ చేస్తారు. చిన్నపిల్లలు అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు, వయసును బట్టి మారుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్నారంటే మనలో ఎన్ని ఆలోచనలు తెలుసా? వచ్చి కూర్చుంటామే కానీ ఎంతమంది దేవుని వాక్యం వినటానికి ఇష్టపడతాం? ఇంటి దగ్గర వాక్యం ఎంతసేపు చదువుతాం? ప్రార్థన జీవితం ఎంత ఉంది? విశ్వాసంలో ఎలా ఎదుగుతున్నాం? ఎప్పుడు రక్షించబడ్డాం? ఇప్పటికీ మనం కనీసం ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పగలిగామా? సువార్త ప్రకటించకపోతే మనలో రక్షణ, మారు మనసును అనుమానించాల్సిందే. ఎవరికైనా
స్నేహితులకైనా, మన ఇంట్లోకి వచ్చే ఎవరైనా పక్కనింటి వాళ్ళకైనా, ఎలాగైనా దారులు మూసుకొని పోతున్న ఈ పరిస్థితుల్లో కరపత్రాలు పంచుదామన్నా అడ్డుకుంటున్న ఈ యొక్క నగరంలో ఎవరికైనా స్వాత ప్రకటిద్దామంటే, బహిరంగ ప్రకటిద్దామంటే ఎన్నో గొడవలు అయిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో. పర్సన్ టు పర్సన్, వ్యక్తిగతంగా చిన్న సాక్ష్యాన్ని మన జీవితంలో పంచుకోవడానికి కూడా మాత్రం కూడా మనకు అవకాశాలు తీసుకోవట్లా. నాకెందుకులే, పాస్టర్ గారు ఉన్నారు, నాకెందుకులే, ఉన్న సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారులే అనుకుంటాం. విని అంతరంగంలో మనం జీవంతో కూడిన ఈ వాక్యాన్ని నిలుపుకున్నప్పుడు మనం ఎంత జీవార్థమైన సువాసనగా ఉంటామో, అలాగే దేవుడు ఎంత మహింపరచబడతాడో అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వినటానికి వింటాము, కానీ అనుసరించడానికి మనలో చాలా లోపాలు ఉన్నాయి. అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవడానికి మనలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో చూస్తే, మొట్టమొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు ఆయన వెంబడించకుండా వెనుక తీసి వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని శంకించారు వాళ్ళు. దే ఆర్ డౌటింగ్ అబౌట్ హిస్ డైటీ. ఆయన దైవత్వం గురించి అనుమానించారు చాలామంది. దేవుని కుమారుడని అనుమానించారు. ఈయన నిజంగా దేవుడేనా, దేవుడైతే అని మాట ఎవరంటారో తెలుసా? అపవాది మాత్రమే అంటాడు. మనం అనటానికి వీల్లేదు. దేవుడు ఎవరు మీరు చూపించండి, దేవుడు ఎలాగ ఉంటాడు చూపించండి. బైబిల్లో రాసున్న దేవుడు ఎలాగవుతాడు? కనపడతాడా, మాట్లాడతాడా, ఉంటాడా, నాకు తోడుకుంటాడు, ఎలా అర్థమవుతుంది? మన ఇంట్లో మన పిల్లలే, చిన్నపిల్లలు అడుగుతారు ఆ మాటలు. చెప్పగలిగినటువంటి మనస్సు మనకు ఉండగలగాలి. ఖచ్చితంగా మనం చెప్పగలం. చెప్పండి, నేను అదే ప్రశ్న మీకు వేస్తున్నాను. మనం బైబిల్ చదువుతున్నాము, బాప్తిసం తీసుకున్నాము, మారుమనసు పొందాము, బలలో పాల్గొంటున్నాము, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటున్నాము. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడని మీ దగ్గర రుజువేంటి? పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు మాట్లాడతారు. ఏమంటాడో తెలుసండి ఆయన? 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 కలుస్తున్నాయి చూడండి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గుచ్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మన రక్షకుడు. ఆయనను ప్రభువుగా మన హృదయాలు ప్రతిష్ఠించాలి. ప్రభు అంటే ఏంటో తెలుసా? ద రూలింగ్ కింగ్ అని అర్థం. పరిపాలన చేసేటటువంటి రాజాదిరాజు అని అర్థం. నా హృదయమైన సింహాసనం మీద ఆయనను ప్రభువుగా నేను ప్రతిష్ఠించినప్పుడు నీలో ఉన్న విశ్వాసం గురించి ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు ఈయనే నమ్ముకున్నావు, ఈయనే ఎందుకు దేవుడు అవుతున్నాడని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నీలో ఉన్న ఆ విశ్వాసం గురించి కారణం చెప్పగలగాలి. హేతువు అనే మాటకి ఇంగ్లీష్లో రీజన్ అని అర్థం. ఇక్కడ నీలో ఉన్న విశ్వాసం గురించి ఎందుకు నమ్ముకున్నామన్న వాళ్ళకి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండమని అంటున్నాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటే దానికి ముందు నీ హృదయంలో యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. యూ హ్యావ్ టు డెడికేట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్. యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించాలి. ఆయన చేత నువ్వు నడిపించబడాలి. అంగీకరించడము
కారణం చెప్పవడము. ఇదే ప్రశ్న ఇప్పుడు వెనకాల దేవుడు నాకు అనుగ్రహించిన భార్య ఉంది. తన స్నేహితురాలు ఒక కమ్యూనిస్టు భావాలు కలిగిన, ఇంకా చెప్పాలి అనంటే నక్సలైట్లు నాయకులతో కాంటాక్ట్ ఉన్నటువంటి తండ్రి, వాళ్ళ తండ్రి. ఆమె పేరు చస్నల. అతను డాక్టరు, నెల్లూరులో ఉంటాడు. ఆయన చాలా ఉచితంగా సేవ చేస్తాడు పేదవాళ్ళకి. ఆయన పెంపకంలో ఉన్నటువంటి ఆమె హైదరాబాదులో ఉన్న నిమ్స్లో కాలేజీలో తన క్లాస్మేట్గా ఉంది. ఎంత వెట్టకారంగా మాట్లాడేదో. మే నెల 1వ తారీఖు వచ్చిందంటే రెడ్ డ్రెస్ వేసుకుంటుంది అమ్మాయి. అంత కమ్యూనిస్ట్ భావాలు. అలాంటి ఆ అమ్మాయి తను సలోమి ద్వారా ప్రభువును తెలుసుకుంది. ఆయన దగ్గరికి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి చాలా గట్టిగా మాట్లాడారు ఆమెతోటి. నువ్వెందుకు నమ్ముకున్నావు, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు? అలా ఉండగా బ్యూలా అని ఇంకొక అక్క ఉంది వీళ్ళకి. ఆమె చర్చికి వెళ్తుంది ఖైరతాబాద్లో. ఆమె దగ్గరికి వచ్చి అన్నారంట, ఈ క్రైస్తవ స్నేహితులు ఉన్నారుగా, సలోమి ఒకటి, తర్వాత వీళ్ళ అక్క ఉంది కదా బ్యూలా, ఆమె ఇద్దరు కారకులు అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిని ప్రశ్నించడానికి బయట కూర్చుని ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద నాయకుడు, వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చి కూర్చుని అడుగుతున్నాడంట, నువ్వు రుజువు చేయి, దేవుడు ఎలా ఉన్నాడో రుజువు చేయి, నాకు చూపించు, ఇప్పుడే చూపించు నాకు. ఆమె ఏం చెప్తుంది బ్యూలా? ఇప్పుడు వెళ్ళండి, ఇప్పటికీ నిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఇన్ఛార్జ్, నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఇన్ఛార్జ్ బ్యూలా ఎప్సీ. బ్యూలా అంటే మీరు ఇప్పటికీ తను ఉంది, ఇన్ఛార్జ్ ఆమె, అంటే ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉంది. ఏం చెప్పిందో తెలుసా? అంకుల్, నేను దేవుణ్ణి నేను చూపించలేను, దేవుడు ఎలా ఉంటాడో మీకు నేను రుజువు చేయలేను, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఐ కెన్ సే ట్రూలీ మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెస్టిమోనీ దట్ ఐ హ్యావ్ సేవ్డ్. పాపము నుండి, శాపము నుండి నేను ఎలాగా గత జీవితంలో ఎంత రోత బతుకో ఇప్పుడు మారిన నా జీవితమే దేవుడు ఉన్నాడంటానికి రుజువు. చెప్పగలరా మీరు? దేవుడు ఉన్నాడంటానికి రుజువు. వెనుకకు తిరగకూడదు. నాగటి మీద చేయి పెట్టేవాడు ఎన్నటికీ వెనుక తిరగడానికి వీలేదు, నాకు పాత్రుడు కాదు అన్నాడు ఆయన. మనకు ఇంకోటి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? దగ్గరికి రాకు, వెనక్కుండు, దూరంగా ఉండు, అలా ఉండు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఇంకో మాట చెప్పండి. మన సిలువెత్తుకుని మాట్లాడలే ఎవరు. ఉపేక్షించుకోవడం అనేది వదిలేయండి. ప్రతివాడు ఎత్తుకొని ఏంటి తన్ను వెంబడించమని అందా. ఆయన సిలువను వెంబడించాలి. ఇంతకీ ఏ సిలువను వెంబడించాలి? క్రీస్తు ప్రభువారు మోసిన సిలువ. ఆయన జీవిత విధానంలో ఎంత శ్రమలకు ఆయన తావిచ్చాడో, ఎన్ని రకాలుగా ఆయన హింసించబడ్డాడో, దూషించబడ్డాడో, అపహింసించబడ్డాడో. ఎలా అండి? అప్పవాది ఎక్కడోడువాడు వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే
అంటే తెలీదా అపవాదికి ఈయనెవరో తెలీదా? 40 రోజులు ఆయన ఆహార పానీయములు లేనందుకు శరీరంలో ఆయన బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయనను శోధించితే ఆయన పడిపోతాడు అనే భ్రమలో అపవాది మాట్లాడు. అప్పుడు వెంటనే రోషం వచ్చేసి, అరే నా సంగతి తెలీదు జాగ్రత్త అని ఎన్నిసార్లు వార్నింగ్లు ఇవ్వలేదు మనం చాలామందికి కదా. అరే నేను అప్పుడు వాడిని అయ్యుంటే కనుక ఈ పాటికి నిన్ను రక్తం కళ్ళ చూసేవాడిని. అలా ఎత్తి మాట్లాడటం కూడా మనం పాపంలో నుంచి ఇంకా పూర్తిగా రానట్టే లెక్క అలా అన్నామంటే కదా. ఎంత హేళన, ఎంత గేలి చేశారు యేసుక్రీస్తు ప్రభువారిని. అన్నిటికీ ఆయన భరించాడు. నాకులాగా నీకులాగా మారటం సంగతి అలా ఉంచు. నో కంఫర్ట్స్ ఎట్ ఆల్. ఆయనకి సౌకర్యవంతమైన జీవన విధానం లేనే లేదు. ఆయనకి అమరమున నిద్రపోయాడు, అమరమున నిద్రపోయాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలమే లేదని అన్నారు. ఆయన మనలాగా ఆకలిగా ఉన్నాడు, మనలాగా కన్నీరు విడిచాడు, మనలాగా ఒకసారి చెప్పన కపెర్నహూము నుంచి నాయిను విధవరాలి కుమారుడు చనిపోయాడని ఆయన నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఆ దారి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 11 కిలోమీటర్లు. ఒక్కసారి ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క భౌగోళిక స్వరూపాన్ని చూడండి, జాగ్రఫికల్ మ్యాప్ చూడండి. అప్ అండ్ డౌన్స్, రాళ్ళు, కొండలు, గొట్టలు, ఆ ఎత్తు పల్లాలు అసలు ఇప్పుడున్నటువంటి రోడ్లాగా లేవు అప్పుడు. అలాంటి రోడ్ల మీద అలాంటి దారి లేని పరిస్థితుల్లో 11 కిలోమీటర్లు నడిచి ఆ పాడిని ముట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ప్రభువు మనలాగా మారినందుకు లోకువా మనకి? సమీపించరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగినటువంటి వాడు, ఆది అంతం లేనివాడు, భూమి పునాదులు వేయబడక ముందే ఉన్నవాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను సృష్టించినటువంటి సృష్టికర్త రక్తమాంసంలో పాలిభాగస్తుడైతే ఆయన అంటే మనకు లోకువా? దేవుని కుమారుడా? ఆయన చెప్పాడా? అనుమానించడం వెనక్కి తిరిగిపోవటానికి కారణమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను యేసుక్రీస్తు ప్రభువు రెండవదిగా చూస్తే ఆయన బోధనను అపార్థం చేసుకున్నారు, ఆయన అపార్థం చేసుకున్నారు, ఆయన బోధన కూడా అపార్థం చేసుకున్నారు. దేవుని వాక్యం చాలా జాగ్రత్త, ఉన్నది ఉన్నట్టు నమ్మాలి. నీకు అర్థం అవ్వకపోతే మౌనంగా ఉండు. అపార్థం చేసుకునే మాటలు విని అర్థం చేసుకోకూడదు మనం. ఒకవేళ అర్థం కాలేదా, ఇంకొకసారి అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. చదువుకుంటే వెళ్తున్నామా, కొన్ని అర్థమైనవా, అర్థమైనవి మనవి. ద్వితీయోపదేశకాండం 30 తీయండి. 30 29 29 ద్వితీయోపదేశకాండము 29 చదువుగానా, గట్టిగా చదువు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి మనవియును, ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారయ్యును అగునని చెప్పాను. అంటే ఏంటి? నువ్వు చదువుతున్నప్పుడు నీకేమర్థమైంది? అది నీది, నీ పిల్లలది. మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి, 37వ తారీఖున వాగ్దానాలు తీసుకుంటారా? అసలు ఎవరు మాట్లాడు, నేను తప్పన్నో ఏమన్నో మేము ఏమన్నాం అలాంటి వాళ్ళే. అదిగో అటు తిరిగి చూడండి, అలాంటి వాళ్ళే. నా టార్గెట్ అంతా అలాంటి వాళ్ళే. ఇటు తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడ అలా తన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు తను. మంచిదే, ఆటలు ఆడుకుంటా సరదాగా ఉంటాం, మంచిదే. కానీ ఇక్కడ డైవర్ట్ చేస్తాడు. వాళ్ళ అమ్మేనా వినకుండా చేస్తున్నాడని అక్కడ పంపించా. వాళ్ళమ్మ కోపం వస్తుంది నాయనంటే, కానీ ఆవిడ వినాలి నా లెక్క ప్రకారం, రైట్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బయలుపరచబడినవి మనవి అంటే ఏంటంటే అర్థమైంది నీది, అర్థం కానిది నీది కాదు, నీ పిల్లలది కాదు. 31వ తారీఖు రాత్రిన డిసెంబర్ను వాగ్దానం తీసుకుంటాం కదా. వాగ్దానం అంతా ఎవరిది అనుకుంటున్నారు? ఆ వాగ్దానాలన్నీ
మొత్తం అన్నీ ఇశ్రాయేల్ జాతికి చెందినవి. కావాలంటే చూసుకోండి మీరు, ప్రవక్తల ప్రవచనాలన్నీ యోధా జాతికో ఇశ్రాయేల్ జాతికి సంబంధించి, అంటే సంఘానికి చెందినవి. సంఘానికి సంబంధించినవి ఇండివిడ్యువల్గా రాదు. అన్నీ మనము అంటే మనకు చెందినవే కాదంటానికి లేదు. అది చర్చ్ యాజ్ ఎ హోల్. ఆ రోజున ఇశ్రాయేలీలకు జాతి అంతటికి, ఈరోజు ఉన్న క్రైస్తవులందరికీ. అది మనము స్వతంత్రించుకోవడానికి ఆయనకి భయపడి, ఆయనకు లోబడి, ఆయన మాట చొప్పున మనం జీవించాలి. లేకపోతే వాగ్దానం పొందడం చాలా ఈజీ. గెటింగ్ ప్రామిస్ ఈజ్ వెరీ ఈజీ, బట్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్. టిపికల్. వాగ్దానం స్వతంత్రించుకోవడం చాలా కష్టం. వాగ్దానం స్వతంత్రించుకునే విధంగా మనము మన ప్రయాసను ముందుకు సాగించాలి. ఆయన వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. అలాగే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 29 చూశారు కదా, 30లో ఉంటుంది. నాకు అర్థం కాదు అంటారంట చాలామంది. అదేం కాదు, అందరికీ అర్థమయ్యేదే. అది నీ నోట ఉంది, నీకు సమీపంగా ఉంది అంటాడు దేవుడు. నాకేం అర్థం కావట్లేదండి, మేము చదువుకోలేదండి అనొద్దు. మా ఇంట్లో రాజులు, భీమవరం చెందినటువంటి రాజులు తెలుసు కదా మీకు. ఆ రాజుల్లో ఒక ఆవిడ రక్షించబడి దేవుని సేవకు సమర్పించుకుంటే వాళ్ళ ఇంట్లో వెలివేశారు, బయటికి పంపించేశారు ఆవిడని. ఆవిడ సువార్త సేవ చేస్తూ ఉండేది. ప్రతిరోజు తెల్ల చీర కట్టుకుని బ్యాగ్ సంచిలో బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉండేది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, కరపత్రాలు పెట్టించడం. ఆమె కొన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంది. విధవరాలు కాబట్టి ఎదురొస్తుందని తిట్టేవాళ్ళు అంట, అదంట ఇదంట. అదంతా ఎందుకని, మా ఇంట్లో కింద గది ఉంటే ఆ గది ఆవిడకి ఇవ్వటం జరిగింది. చనిపోయేటంత వరకు మా దగ్గర ఉంది. ఆవిడ సమాధిని కూడా మేమే చేసాం. ఆమె అక్షరం ముక్క చదవలేదు ఏదైనా సరే, కానీ బైబిల్ మాత్రం చాలా బాగా చదువుతుంది. పొద్దున్న లెగుస్తుంది, స్నానం చేస్తుంది, వంట వండుకుంటుంది, కూర్చుంటుంది, బైబిల్ చదువుతుంది. 10 గంటల తర్వాత బయలుదేరి స్వార్థ సేవకి వెళ్తుంది. ఏ స్కూల్లో చదవలేదు, ఏ కాలేజీలో ఏది చదవలేదు ఆవిడ, కానీ బైబిల్ని ఆరంభం నుంచి చివరి వరకు చదువుతుంది. దేవుని వాక్యం చదవగలిగిన వాళ్ళు మనందరం ఉన్నాం, కానీ వాక్యం చదవటానికి ఏమాత్రం కూడా మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇంక చెప్పాలి అని అంటే, ఈ రోజున దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి అనే మాట మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి చదవాలి. అసలు దేవుడు అర్థమయ్యాడా మీకు? ఎలాంటి వాడు ఆయన? ఎక్కడి వాడు? ఎటువంటి వాడు? ఆయనకున్న పేర్లేంటి? ఆ పేర్లు అంటే అర్థం ఏంటి అసలు? యెహోవా రాఫా, ఈరే, ఏంటి ఇది అర్థం ఏంటయ్యే? స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరంటారన్నమాట? ఏమండి, దేవుడు అండు. ఆయన స్వభావంలో ఒక లక్షణం. ఇప్పుడు నన్ను చూసేటప్పటికి చిన్నప్పుడు నన్ను ఏమనుకోను, అరే ఈడు చాలా అల్లరుడు రా అనేవాళ్ళు. అది బిరుదు మాట నాకు. అది ఏంటది? మీ పిల్లల గురించి అంటలేదు, మిమ్మల్ని అంటలేదు, నా గురించి చెప్పిన. అదేంటది? నాకు నవ్వొద్దు, సీరియస్గానే చెప్తున్నాను, నిజమే కాబట్టి. నాకున్న బిరుదు జేపీ అనగానే ఈడు అల్రోడు, జేపీ అల్రోడు. యెహోవా రాఫా, యెహోవా సిద్కెను, యెహోవా షాలోమ్, యెహోవా రోహి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? బిరుదులు, ఆయన స్వభావ లక్షణాలు. ఏమంటాడు ఆయన? ఇదిగో నీరు చేదుగా ఉంది తాగటానికి, ఏమాత్రం కూడా ఇది అనుకూలంగా లేదు. ఇశ్రాయేలీలు గొడుగుతున్నారు ప్రభు అని మోషే ప్రాంతం ఆ చెట్టు తీసి వెయ్యి అన్నాడు, అంతే. వెంటనే మధురములాయను. అక్కడొచ్చింది యెహోవా స్వస్థపరచువాడు అని.
స్వస్థపరుస్తున్నాడు? నీటిని స్వస్థపరుస్తున్నాడు, జీవితాన్ని స్వస్థపరుస్తున్నాడు, అనారోగ్యాన్ని స్వస్థపరుస్తున్నాడు, మానసికమైన స్థితిని స్వస్థపరుస్తున్నాడు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలను కూడా స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత అనేది అన్ని విభాగాలకు చెందినవి. సో కాబట్టి దేవుడు మనకి ఏం అర్థమయ్యాడు? మీకేం తెలుసు దేవుడి గురించి? ఆయన మాటలను అపార్థం చేసుకుంటున్నాము, ఆయన యొక్క స్వభావాన్ని అపార్థం చేసుకుంటున్నాం. మనము నోరు విప్పి ఇతరులను మనం ఏమన్నా అంటే ఎదుటి వాళ్ళు గాయపడతారు. ఎలాగో దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే కూడా దేవుడు గాయపడతాడు. మనం ఆయన అపార్థం చేసుకోకూడదు. ఆయన గురించి ప్రత్యేకంగా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ దేవుని వాక్యంలో ఆరంభం నుంచి చివరి వరకు ఆయన గురించి గొప్పతనాన్ని గురించి వివరించబడింది. ఆయన ప్రేమ, ఆయన జాలి, దయ, కనికరము, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఎడతగని ఆయన యొక్క స్వభావము ఆరంభం నుంచి చివరి వరకు మారలేదైంది. మారని మార్పు లేని దేవుడు నిన్న నేడు నిరంతరము అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆయన మనకేం అర్థమయ్యాడు? ఆయన బోధన అపార్థం చేసుకోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతాం మనం. ఆయన అపార్థం చేసుకోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతాము. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు కఠినమైనవి అనుకున్నారంట వీళ్ళు. ఎవరండి? ఆయన చెప్పినట్టు ఇక్కడికి వచ్చి రావాలి రా పైన కూర్చో, చివరా రా వాళ్ళు ఎడ ఆ చివర కూర్చో, వెనకాల. ఎంత ఉన్నత స్థానం! ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అక్క నువ్వేమవుతావు? ఎవరో ఒకరు ఏదోట్లేండి అలా అంటున్నాడు. ఆమెమో చాలా జాగ్రత్తగా వింటుంది కాబట్టి ఇలా అంటున్నాడు. గో, ఏం పేరు? మహిత్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. బాగా చదువుతావా? నువ్వు చెప్పకూడదు, మీ అమ్మాయిలు చెప్పాలి, తర్వాత చెప్దాం. సరే, ఇప్పుడు ఒక మాట వినండి. దేవుడు మనము కఠినమైన మాటలు మనల్ని చేయమని ఎప్పుడు చెప్పలేదు. ఒక్క మాట వింటారా? ప్రేమ కలిగిన దేవుడి గురించి మీకు కొంచెం మాటలు చెప్తాను. మరే నా టైం ఎంతండి? 45 నిమిషాలా? అంతేనండి? 45 minutes అయిపోయింది అనుకుంటా కదండి. 1 hour కాదులేండి, నేను చెప్పేస్తా, అయిపోద్ది రే. టైం చెప్తా. నాకు ఏ టైంకి ఇచ్చారు? రైట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరియ యోసేపులు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు పురిటాలు దినము సమాప్తమైన తర్వాత యెరూషలేం దేవాలయానికి కానుక సమర్పించడానికి ఏం తీసుకొస్తారు? బంగారం సాంబ్రాణి కాదమ్మా, గువ్వలు కానీ పావురాలు కానీ. పావురం అనేది అతి తక్కువ ఖరీదైంది. బలి అర్పణ కోసం దేవుడు ఏమేం చెప్పాడు? ఎద్దు, గొర్రె, ఇంకా గువ్వ కానీ పావురాలు కానీ. అంటే ఎవరి ఆర్థిక స్థితి ఉంటుందో దాన్ని బట్టి ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు దేవుడు. వెసులుబాటు, కఠినమైన దేవుడు కాదు ఆయన. బలి కాదు, కనికరమనే కోరుతున్నాడు ఆయన. బలి అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టము. సౌలు సమూయేలు రాకముందే ఫిలిస్తీన్ల దండు అక్కడ ఉన్నదని బలి అర్పించాలని సౌలు బలి అర్పించేసినప్పుడు చెప్పిన మాటది. బలి అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టమని. దేవుని మాట వినాలి మనము, కఠినమైనది కాదు. నీ కష్టమైన పనులేమి చెప్పట్లా, అన్నిటికీ ఆయన మీద ఆధారపడు. ఆయన చెప్పినట్టు చెయ్యి, ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో సంపూర్ణమైన కాపుదల, సంరక్షణ ఇస్తాడు అనేదే దేవుని వాక్యం చెప్తుంది. మన వల్ల కానివి ఏది మన మీద రుద్దల.
నాకు తెలిసినటువంటి చాలామంది స్టూడెంట్స్ రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు. నాకు అర్థం కాదు, చదవలేను, నాకు రాదు ఈ సబ్జెక్టులు అన్నవాళ్ళు ఎంతమంది వాళ్ళు ఈ రోజున ఉన్నత స్థితిలో ఉన్నారంటే, నాకు తెలిసినటువంటి ఒక అక్క ఉంది. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటర్ ఫెయిల్ అయింది. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయింది. తను వరంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా, ప్రొఫెసర్గా రిటైర్డ్ అయింది. ఎన్నో సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు అర్థం కాదు, నేను చదవలేను, నాకు గుర్తుకు రావు, నేను అర్థం చేసుకోలేను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అర్థం చేసుకునే విధంగా వాళ్ళ యొక్క టెక్నిక్లు మార్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలా. ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరు జానీ. ఇది నేను మాట్లాడుతున్నది 1997 సంగతి. బీఎస్సీ కంప్యూటర్స్లో 5 సబ్జెక్టులు పోయినాయి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఏమనేవారు అంటే, వీడు మొద్దోడు, వీడికి రాదు, వీడు చదవలేడు, వీడి బతుకింతే, వీడింతే. చిన్నప్పటి నుంచి మొద్దుడు 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 అంటారు, అలాగే ఉన్నాడు. రమ్మని ఆ 4-5 సబ్జెక్టులు నేను ఒక్కొక్క సబ్జెక్టు 2 రోజులు చొప్పున వివరించా. తను ఇప్పుడు అమెరికాలో సిటిజన్షిప్ ఉంది. తనకి ఇండోనేషియాలో పిహెచ్డి చేశాడు, వెళ్ళి ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మానవునికి పుట్టుకతోట ఇవ్వాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఉపయోగించుకోవటం మనకు చేత కాదు, మనం అంతే. మన పిల్లలను కూడా అలాగే చేస్తాం. అందరికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, ఉపయోగించుకోగలిగిన ఇది రావాలి. కఠినమైనది కాదు, అనుసరణీయమైనదే, మనం ఫాలో అవ్వగలిగిందే దేవుని వాక్యం. కష్టతరమైనది కాదు. ఒకవేళ దేవుణ్ణి అపార్థం చేసుకున్నా వెనక్కి వెళ్ళిపోతాం, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్నా వెనక్కి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం కఠినమైంది, నేను అనుసరించలేను అన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఇదే అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. మనం 66 చదివాం కదా, ఇందులోనే ఒక చక్కటి మాట చదువుదాం. 65వ వచనం చదవండి. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వరూ నా యొద్దకు రాలేరు. పరలోకపు తండ్రి ఒక వ్యక్తికి కృప చూపి ఆకర్షిస్తేనే అతడు సువార్త వినటానికి వస్తాడు. తర్వాత ఇంకొక మాట చదువుతారా? 44 చదవండి. ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాడు. ఇక్కడ కృప అనుగ్రహింపబడకుంటే ఎవరు రారు, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు రారు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే 45వ వచనం. చదవండి. గనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యొద్దకు వచ్చును. ఇప్పుడు ఇంతకీ కృప చూపేది దేవుడు, ఆకర్షించేది దేవుడు. తండ్రి బోధించితేనే కానీ ఎవరికి అర్థం కాదు. ఇంతకీ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఓ మనుషుడా, నువ్వు నిరుత్తరుడువు, నువ్వు పాపంలో ఉండి నేను నీతిగా బతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నీ జీవితాన్ని మార్చుకో అని అక్కడ స్టేజ్ మీద ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఒక ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు. అది సైకిల్ మీద వెళ్ళి ఆయన తన దేవుడికి తెలియదు. అసలు
ఎప్పుడైతే ఆ మాటలు ఉన్నాయో గుండెలు జల్లుమనే అతనికి ఆగిపోయాడు. ఏంటి అని చెప్పి రోడ్డు ఒక పక్కకి సైకిల్ ఆపి సైకిల్ మీద కూర్చొని వెంట మొదలుపెట్టాడు. నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నీ అంతరంగం అంతా చెడిపోయింది, పాపంతో ఉన్నావు, చీకటి, నీ ఆలోచనలు తప్పు, నీ మాటలు, నీ నిర్ణయాలు అని మోసము, అబద్ధాలు, నీ బ్రతుకంతా ఎలాగ ఉంది. ఇలాంటి పరిస్థితులు నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు, జాగ్రత్త అనగానే గుండె దడొచ్చేసేసి వణుకొచ్చేసింది. సైలెంట్గా అక్కడ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ వాక్యం అయిన తర్వాత ఇప్పుడు నువ్వు అందులోంచి బయటికి రావాలంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ పాపం నిమిత్తమై దీనంతటికీ కారణం నువ్వు చెడిపోవటానికి, నీలో ఉన్న పాపం అంతటికి కారణము, చెడిపోయినటువంటి ఈ జీవితానికి కారణం పాపం. ఆ పాపానికి బదులు వెలగా చెల్లించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా కొరకు బలి అర్పించబడ్డాడు. నా పాపములకు ఆయన ఎప్పుడైతే ఆయన వెల చెల్లించేశాడో నువ్వేం చెల్లించాల్సిన పని లేదు, నువ్వు క్షమించమని అడిగితే చాలు. ప్రభువా, నా కొరకు నువ్వు చనిపోయావు, నేను పొందాల్సిన దానికి శిక్షకు బదులుగా నువ్వు శిక్షించబడ్డావు, నన్ను క్షమించమని అడిగితే ఇప్పుడే రక్షించబడతావు, పాపం తీసివేయబడుతుంది అని చెప్పిన తర్వాత మోకరించాడు, దేవుని దగ్గర క్షమించమని అడిగాడు, సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఇది నిజంగా జరిగిందని నేను మీకు చెప్తున్నా. నేను రక్షించానండి అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు సేవకులు, తప్పు. నేను సువార్త చెప్తే ఆయన రక్షించబడ్డాడు, తప్పు. ఈ వచనంలో ఏమని రాయబడింది? ఆకర్షించింది తండ్రి, అన్నిటికన్నా ముఖ్యంగా ముందు కృప చూపించింది తండ్రి, ఆకర్షించింది తండ్రి, ఆయన చేత బోధించింది తండ్రి. మొత్తం అంతా రక్షణ సంకల్పం దేవుడిది. కాబట్టి మనలను దేవుడు ఇక్కడ ఉంచాడు. ఎంతమంది మనం ఉన్నాం, చాలామంది పిలువబడ్డారు ఈ టైంలో, చాలామందిని దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. కొద్దిమంది ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం వెనక తిరిగి చూడటానికి వీల్లేదు, వెనుక తిరగటానికి వీల్లేదు. నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఈయన మనతో నిరంతరం ఉండేటటువంటి దేవుడు, అంతవరకు మనతో ఉండేటటువంటి దేవుడు, నిత్యజీవం వరకు ఆయన మనకు సహాయుడై ఉన్నాడు. విడిచిపెట్టని దేవుడు, ఏమాత్రం కూడా మనలను త్రోసివేయుడు, క్షమిస్తాడు. రక్షించుకున్న దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబం అంతటిని రక్షిస్తాడు. మనల్ని బట్టి మన పిల్లలను తోడుగా ఉంటాడు. వాళ్ళు ఇంకా రక్షించబడలేదు, కానీ మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారికి సంరక్షణ ఇస్తాడు. మన పిల్లలు కూడా ఒక రోజున రక్షించబడతారు. ఒక సేవకుడు కుమారుడు బయలుదేరి కాలేజ్ అవ్వగానే ఇంటికి రావాల్సిన బదులు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటప్పటికీ అతను ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఒక సహవాసంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి చూశాడు. ఎక్కడ చూశాడంటే థియేటర్ నుంచి సైకిల్ స్టాండ్ నుంచి బయటికి తెస్తున్నాడు. అతను బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమయ్యా, మీ నాన్నగారు పాస్టర్ గారు, నువ్వు సినిమా హాల్లో నుంచి వస్తున్నావు, సినిమా చూడటం తప్పు కదా, మీ నాన్నగారి గురించి తెలిసిన వాళ్ళు, నీ గురించి తెలిసిన వాళ్ళు మీ నాన్నగారిని ఏమనుకుంటారు అని అన్నాడు. అంటే నేను బయటపడిపోయాను, అందరూ నన్ను గుర్తించారు, అందరికీ నేను చెడ్డోడిగా మారిపోయాను, మా నాన్నగారికి అవమానం, సీక్రెట్గా చెయ్యాలి, కనపడకుండా చేయాలనుకున్నాడు, కనబడ్డాది. ఇప్పుడు అతను పట్టుకుని దెలపటం మంచిది కాదు. ఆ పిల్లడు నా దగ్గరికి వచ్చాడు, బాబు, మేము కూడా అదే స్థితిలోంచి వచ్చాం, యవ్వన కాలంలోని ఆకర్షణలు, ప్రలోభాల్లో నుంచి వచ్చాం, కానీ ఏదో ఒక రోజున నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైన దేవుణ్ణి నువ్వు రక్షకుడిగా అంగీకరించాలి. ఏదో ఒక రోజున నువ్వు నీతి నిమిత్తమై ఆయన నీ కొరకు చేసిన బలియాగాన్ని నువ్వు అంగీకరించాలి. నువ్వు రక్షణ అనుభవంలోకి నడిపించబడాలి. కాబట్టి దేవుణ్ణి క్షమించమని అడుగు, ఇలాంటి స్థితిలోంచి తప్పించమని అడుగు. నీకు రక్షణ కావాలి, నీకు రక్షకుడు అవసరం ఉంది అని చెప్పా. అంతకుమించి ఎప్పుడు తను తెలపడం కానీ అందరి ముందు అనటం కానీ ఎప్పుడు చేయలేదు. మనము నీతి నిమిత్తమే మనం నిత్య జీవంలోకి ప్రవేశించబడటానికి విశ్వాసయాత్రలో నిలకడగా మనం కొనసాగుతున్నాము. మన పిల్లలు ఇంకా రాలేదు, వస్తారు. ప్రార్థించాలి, చెప్పడం మానేయకూడదు. కఠినమైనది కాదు దేవుని వాక్యము, అనుసరణీయమైంది. ఆ తర్వాత వరుసపెట్టి, ఇంకా నాకు 10 నిమిషాలు టైం ఉంది, నేను మీకు 5 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇప్పటివరకు వెనుకకు తీయటానికి కారణాలు చెప్పాం.
యేసుప్రభుని వెంబడించడానికి మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి అని అంటే దేవుని మాట వినటం మాత్రమే కాదు, దేవుని అడుగుజాడులో మనం నడవాలి. మత్తయి సువార్త 7:24 7:24. వాటి చొప్పున చేయి ప్రతివాడును చాలమ్మా. ఈ మాటలు విని ఆ ప్రకారము చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. జ్ఞాని అంటే ఎవరు? వివేకం అంటే ఏంటి? తెలివితేటలు అంటే ఏంటి? ఆలోచించండి మీరు ఒక్కసారి. చెడును అసహించుకోవటమే వివేచన. జ్ఞానం అంటే దేవుడిచ్చింది. తెలివితేటలు అంటే ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం, సరైన సమయంలో దేవుణ్ణి అంగీకరించటం. దేవుడు మన జీవితాల్ని పూర్తి మార్పులోకి తీసుకొచ్చిన తర్వాత మన జీవితం కట్టబడతా ఉంటుంది. భూమి మీద కట్టబడతా ఉన్నప్పుడు పరలోకంలో మన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు, మనందరి కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. ఎవ్రీ ఇండివిజువల్ గాట్ దేర్ ఓన్ ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఇన్ హెవెన్. కట్టబడతా ఉంటుంది. జీవితము కట్టబడుతూ ఉండాలి, అర్ధంతరంగా ఎదగదు. ఏదో పైనుంచి కిందకు దిమ్మరించబడటం అనేది జరగదు. అప్పుడప్పుడు నాకు కూడా ఆలోచనలు వచ్చి ఒకప్పుడు ఏమనంటే, ఎలా వెళ్తూ ఉంటే ఒక మూట కనపడాలి, ఆ మూటలో 2000 నోట్లు అన్నీ ఉండాలి. అది ఎవరిది చెందినవి ఉండకూడదు, వాళ్ళది వీళ్ళది అని పోయింది అయ్యి ఉండకూడదు, నాకు మాత్రమే దొరకాలి, నేను లోపలికి వెళ్ళాలి, ఈ తీసుకుని వెళ్ళి నేను అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి భ్రమలొద్దు. నువ్వు పడే కష్టం, దేవుడు దేని గురించి మాట్లాడాడో తెలుసా? చేప నోట్లో ఉన్న షెకెల్ గురించి మాట్లాడాడు. బీద విధవరాలు వేసిన కాసు గురించి మాట్లాడాడు. డబ్బున్నవాడు గురించి మాట్లాడాల. నీ రూపాయిని ఆశీర్వదిస్తాడు, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కనొక్క రోజుకి నీ స్థితి ఎలా ఉంది? నీ పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నావు, పిల్లలకు కష్టపడి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఎంతో తిప్పలు పడతా ఉన్నారు, కానీ వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఒక రోజున వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్తారు. వాళ్ళు వలన దేవుడు మనకిచ్చిన పిల్లలు వాళ్ళు స్థిరపరచబడి మన స్థితిగతులన్నీ మారతాయి, ఖచ్చితంగా మారతాయి. రాబోయే దినాలలో యూరియా వేసిన మొక్కలు తెలుసా మీకు? యూరియా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? కాదు నాన్న, అర్ధంతరంగా ఎదిగిపోతాయి. గాలి వచ్చిందనుకో టపక్కని ఇరిగిపోయి నేల మీద పడతాయి కదా. ఎదుగుదల కాదు, అర్ధంతరమైన ఎదుగుదల కాదు, అర్ధంతరమైనది కాదు, ధనాపేక్ష కాదు, అల్పసిరి కాదు, దేవుడిచ్చేటంతవరకు ఎదురు చూడాలి. కాబట్టి బండ మీద కట్టుకునేవాడు జాగ్రత్త కట్టుకుంటూ ఉండాలి. బుద్ధిమంతుడిలాగా మనం బుద్ధిమంతుని పోలి మనం కట్టుకుంటూ ఉండాలి. మన గృహాలు కట్టుకున్నప్పుడు, మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటిలో మన పిల్లలు కూడా ఉంటారు, మన అనుసరిస్తారు. నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు బైబిల్ చదివితే వాళ్ళు బైబిల్ చదువుతారు. నువ్వు చదవటం మానేస్తే నువ్వే చదవ మాకేం చెప్తావు అనుకుంటాడు, ఎదురిచ్చడు. కానీ వాడికి అర్థమైపోయింది మనం చేయం కానీ వాళ్ళ చేత చేయిస్తాం. ఒక సేవకుడు, ఉధృతంగా వాడబడుతున్న ఒక సేవకుని కుమారుడు, పెద్ద కుమారుడు, పెళ్ళైపోయింది, పిల్లలు. సేవకుని కుమారుడు టీచర్, గవర్నమెంట్ టీచరు, భార్య కూడా గవర్నమెంట్ టీచరు. సిగరెట్లు తాగి పీకలు నా మూల ఇసిరేవాడంట. కొడుకు పుట్టాడు, ఆడు పాక్కుంటూ వెళ్ళి ఆడు కూడా తీసుకుని నోట్లో పెడుతున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. అంతే, ఆ సంఘటన రక్షించబడ్డాడు. ఆయన గొప్ప సేవ చేశాడు భీమవరంలో. ఆయన కుమారులు ఇద్దరు కూడా ఇప్పుడు బెంగళూరులో ఒకళ్ళు, భీమవరంలో ఒకళ్ళు పెద్ద సేవ చేస్తున్నారు. అని చెప్పాడు ఏమిటంటే, తినొద్దురా, అది ముట్టుకోద్దురా, నోట్లో పెట్టుకోద్దురా నా కొడుకు చెప్పాలి అని అంటే నేను నోట్లో పెట్టుకోవడం మానేయాలని ఒక ఆలోచన వచ్చిందంట.
వాక్యం చదివితేనే పిల్లలు చదువుతారు. కుటుంబ ప్రార్థనలో ఉండాలి. కుటుంబ ప్రార్థన మనకు అర్ధంతరమైన, ఇప్పుడు పాస్టర్ గారు, రమాదేవి, నాగరాజు గారు, ఇక్కడ నడిపించేటటువంటి శాంతమ్మ గారు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ప్రార్థన చేస్తే పని జరిగిపోద్ది. వాళ్ళు ప్రార్థన చేస్తే బాగా పరీక్షలు రాసేస్తారు. రాత్రి అంతా చదవరు, ముందు రోజుల్లో చదవరు, కాలక్షేపం చేసేస్తారు. ప్రార్థన చేస్తే జరిగిపోదు, ఏమి గుర్తురావు. నువ్వు చదివితే గుర్తు తెస్తాడు దేవుడు, చదవకపోతే ఏది గుర్తురాదు. అంతే, ఏదైనా అంతే. కష్టపడి ప్రయాసపడాలి. బండ మీద ఇల్లు కట్టుకోవాలి. మన జీవితాలు దేవుని వాక్యంలో కట్టుకోవాలి. ఆ తర్వాత 26వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, బుద్ధిహీనుడు కూడా కట్టుకుంటాడంట, అతడు ఇసుక మీద కట్టుకుంటాడంట. క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే పర్వాలేదు. ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ గుంట నుండి తీయబడి క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకుంటున్నప్పుడు అది స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, తొణికిసలాడదు, తొట్టిల్లదు, కాలు జారదు, స్థిరంగా ఉంటుంది విశ్వాస జీవితం. రెండవదిగా ఇంకో హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. దీనికి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను, అయిపోయింది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు సంతోషమును. చదవట్లేదేంటమ్మా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, ఒకటి. రెండవదిగా నీ మాటలు నాకు సంతోషాన్ని కలుగు చేశాయి, నా హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేశాయి. ఒక రోజున నిరాశ నిస్పృహలో, విపరీతమైన డిప్రెషన్లో, నాకు వివాహం కావటానికి ముందు సేవకుడిగా నాకు ఎదురైన కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేను చాలా బాధపడుతున్నా, ఎవరితో చెప్పలేను. సేవలో చాలా రకమైనటువంటి మాదిరికరమైన పరిస్థితులు లేవు కాబట్టి అక్కడ నాకు నచ్చలేదు. ఏంటి ఎలాగా అని నేను చాలా బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితుల వద్ద నేను అక్కడి నుంచి బయలుదేరి నేను వచ్చేస్తున్నాను. మైండ్ ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చనిపోయినట్టు ఎంతి ఈ జీవితం. కాబట్టి నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. నేను బయలుదేరాను, బస్ ఎక్కాను. డ్రైవర్ సీట్కి ఇటు ఉంటే లెఫ్ట్ సైడ్ రెండో సీట్లో కూర్చున్నాను ఈ చివర. కరెక్ట్గా నేను మా ఊరు వస్తున్నాను, బ్రిడ్జ్ ఎక్కింది, బ్రిడ్జి దిగుతూ ఉంది. అవతలేమో సన్సెట్, రోడ్డుకి తిన్నగా సూర్యుడు దిగుతూ ఉన్నాడు. కళ్ళు డాజులు అవుతూ ఉంటే తలకాయ దించుకుని మళ్ళా తలకాయ పైకెత్తాను. కానీ అద్దం పైన కింద నా కృప నీకు చాలును అని స్టిక్కర్ అంటించింది. ఈ వాక్యం ఎక్కడున్నా మాట్లాడుతుంది, ఎక్కడున్నా ఆదరిస్తుంది, ఎక్కడున్నా తట్టి లేపుతుంది. దుఃఖంకు ప్రతిగా పూదండను కలుగు చేస్తుంది, బూడిదకు ప్రతిగా ఉల్లాస వస్త్రాలను ధరింపచేస్తుంది. నిరాశ నిస్పృహలో కృంగిన వాళ్ళందరినీ లేవనెత్తుతుంది. నా కృప నీకు చాలును అనగానే నేను నీకు తోడుగా ఉన్నాను, అధైర్యపడకు అని అర్థం వచ్చింది. ఆ పరిస్థితికి నాకు ఎలాంటి పరిస్థితికి ఉండగా నాకు బాధ నుండి నెమ్మది కలుగు చేసిబడిందో తెలుసా? నా కాలు తీసేసే పరిస్థితి. రాత్రంతా నిద్ర లేదు, రాడ్లు ఆ మధ్యలోంచి పస వస్తుంది, చీమ వస్తుంది. ఏమైపోతుందని నేను బాధపడుతూ ఉంటే అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వాక్యంలో చదువుతూ ఉంటే దేవుడు చూపించాడు. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ఓచక చెయ్యగలవాన్ని ఆ చెయ్యి చాపమనగా అది రెండవ దాని వలె బాగుపడిన రాయబడి ఉంటుంది. సూటిగా మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడుతుంది దేవుడు.
దేవుని వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. రెండవది, బుద్ధిమంతుల్లాగా మన జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు. తరువాత మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. లోకమా, లోకాశల, తర్వాత రకరకాలైనటువంటి అబద్ధ బోధలు, ప్రలోభ పెట్టే బోధలు, నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఎవరైనా కొత్త విషయం చెప్తే ఎంత ఆనందపడిపోతామో మనం. దేవుని వాక్యం ఫైనల్ అండి. దేవుని వాక్యంలో ఉన్నదే కరెక్ట్ అండి. దీన్ని వక్రీకరించి మాట్లాడకూడదండి. ఎవరు దీన్ని కలపకూడదు, తీసేయకూడదు. అపార్థం చేసుకున్న వాళ్ళు మాటలు వినొద్దండి. మీరు చదవండి. బెరియా సంఘస్థులు పౌలు గారు చెప్పిన మాటలు నిజంగా అలాగే ఉన్నాయో లేదో మరలా ప్రతిరోజు వాళ్ళు పరిశీలన చేస్తూ వచ్చారంట. కాబట్టి దేవుని వాక్యము మాత్రమే ఫైనల్. దేవుని వాక్యమే ఫైనల్. 30వ అధ్యాయం తీశారు కదా, 15వ వచనం చదవండి. ఏముంచాడండి మన ఎదురుగుండగా? జీవము మేలు, మరణము కీడు. 19వ వచనం చదవండి. నేడు జీవమును భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆ తరువాత 20వ వచనము చివరి వాక్య భాగం చదువుతాను చూడండి. చదువమ్మా. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇస్తారు కదా, ఎంసిక్యూలు అంటాం కదా మనం, ఏబిసిడీలు ఇస్తారు పిల్లలకి. ఇదిగో మేలు, జీవము, మరణము, కీడు నీ ఎదురు నుంచి ఉన్నాను అన్నాడు. తర్వాత మేలు, జీవముతో పాటు ఆశీర్వాదం అని చెప్పాడు మళ్ళా ఇక్కడ 19లో. అలాగే మరణము, కీడు, శాపమని కూడా చెప్పాడు. ఈ రెండు ఉన్నాయి, ఇటువైపు ఇటువైపు. ఏది కోరుకుంటావో నీ ఇష్టం అన్నవాడు దేవుడు నీకు ఒక సలహా చెప్తున్నాడు. ఏమో తెలుసా? ఆయన పేపర్ అవుట్ చేస్తున్నాడు. జీవము కోరుకోండి. ఎందుకంటే నీ సంతానం బ్రతకడానికి, నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను ప్రేమించి వాక్యము విని హత్తుకున్నట్లు జీవము కోరుకోండి. నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు ముఖ్య కారణం. తరువాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి దేశంలో నివసించడానికి కారణం, నీ ఉన్న స్థితిలో సంతోషంగా సమాధానంగా ఉండటానికి కారణము దేవుడే. నా ప్రాణానికి, నా జీవానికి దీర్ఘాయుషకు కారణం ఆయనే. కాబట్టి నువ్వు ఏం కోరుకోవాలి అనంటే, ఆశీర్వదించబడినట్లు, మేలు కలుగునట్లు, జీవంతో నింపబడుతున్నట్లు, నువ్వు వాక్యమును విని అనుసరించి నడుచుకున్నట్లు జీవాన్ని కోరుకోండి. వాక్యమును ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. తరువాత చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. తర్వాత ఆయనలోనే నిలిచి ఉండటం. మనం ఆయన అడుగుజాడలో నడవాలి అనంటే, ఆయన వెంబడిస్తూ ఉండాలి అనంటే ఖచ్చితంగా మనము అందులోనే నిలిచి ఉండాలి. ఎలాగా? యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి. ఎవరైనా చదవండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము
మనుషులకు వెలుగై ఉండెను. తర్వాత 9వ వచనం చదువుదాం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 9వ వచనాన్ని చాలా జాగ్రత్త. అంటే ఏంటి అర్థం చెప్పాలి అమ్మా? ఎవరు చెప్తున్నారు? నిజమైన వెలుగు ఉండేనంటే అర్థం ఏంటి? నిజం కాని వెలుగు ఉందని అర్థం. నిజముగా భ్రమపడే పరిస్థితులు ఉన్నాయి మనకి. అది కూడా దేవుని వాక్యమే అన్నట్టుంది. అంటిల్ అన్లెస్ యూ థరోలీ రీడ్ ద బైబుల్ యూ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. నువ్వు సరిగ్గా వాక్యాన్ని చదవకపోతే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది అబద్ధ బోధో, ఏది సరైన బోధో అర్థం కాదు. కాబట్టి నువ్వు దేవునిలో నిలిచి ఉండాలంటే అబద్ధ బోధ వైపు వెళ్ళొద్దు. చాలా ఎంత దారుణంగా అంటే నేను చాలా సంఘాలు చూస్తున్నాను, భయపెడుతూ జడిపిస్తూ శాపాలు పెట్టేస్తూ ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చాలా రకాలుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే మనకి, ఆయన నిజమైన వెలుగుగా ఉన్నవాడు, మనలను వెలిగించేటటువంటి వెలుగు, అది మరణము నుండి జీవంలోనికి తప్పించేటటువంటి వెలుగు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించే నిజమైన వెలుగు. కాబట్టి ఆ వెలుగులో నిలిచి ఉండాలి. లాస్ట్గా ఒక్క వచనం చూసుకుందామా? గుర్తొచ్చింది ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదువునా? తాను నిలుచుచున్నానని సరిగ్గా చదవండి. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చదివావరా? నువ్వు నవ్వుతున్నావు. చదువు. మన పిల్లలు ఇంట్లో కూడా ఉంటారు, అప్పుడు కూడా మన సంతోషపడచ్చు. నువ్వు చదువు. నిలబెట్టిన వాడు ఎవరు చెప్పాలి? ఎక్కడ నిలబెట్టాడు? అందరూ అలా చూస్తున్నారేంటి? బండ మీద ఇల్లు కట్టుకుంటుంది ఎవరో? చేతులు ఎత్తాలి. బుద్ధిమంతులు ఎవరు మీలో? చేతులు ఎత్తండి. మళ్ళా బాప్తిసం ఇవ్వచ్చండి? అమ్మా ఇవ్వచ్చా? వేసిన పునాది మళ్ళా వేయకూడదని రాసి ఉంది. ఎక్కడ? హీబ్రూలో. చెప్పండి. బండ మీద కట్టుకుంటుంది ఎవరు? బుద్ధిమంతుడు. ఎవరు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే ఆయన మాట చొప్పున జీవిస్తున్నారో వాళ్ళు బండ మీద కట్టుకుంటున్నట్లు లెక్క. ఆ బండ మీద నిలబెట్టింది ఎవరో? మరి ఇప్పుడు నీ వంక చూసుకుని భలే నిలబడ్డాను అనుకున్నావు ఎవరో? పేతురు గారు. అమ్మా నేను భలే నడిచేస్తున్నానులే అనుకున్నాడు ఆయన. ప్రభు రా అన్నాడు. ఆయనకి సాధ్యం. ఎవరినైనా నడిపి నీళ్ళ మీదే కాదు, గాల్లో కూడా నడిపించగలడు దేవుడు కదా. ఆయనకి సమస్తం సాధ్యమే కదా. రైట్. నీటి మీద నడుస్తానన్నాడు. అన్నాడు. నడిచిన తర్వాత ఏం చేసుకున్నాడు? అబ్బే భలే నడిచేస్తున్నాను నేను అనుకున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పిన మాట కూడా మనకి హెచ్చరికే. నిలుచుచున్నాను, బాగా ప్రార్థన చేయగలుగుతున్నా, బాగా బైబిల్ చదువుతున్నా, బాగా పాటలు పాడుతున్నా, విశ్వాసంలో బాగున్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నో, యూ షుడ్ నాట్ టెస్టిఫై యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పకు, నీ గురించి దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పడం అంటే ఏంటనుకున్నా, మనుషులు మెచ్చుకోవడానికి కనుక ఎవరైనా చేస్తే వాళ్ళు పడిపోయిన వాళ్ళతో సమానం. పొగడ్త దగ్గర అగడత ఉంటుందంట. పొగిడినప్పుడు అక్కడ గుంట ఉందంట, జారిపడి అప్పుడు అంతే. ఎవరైనా పొగిడారంటే, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు శ్రమ అంటే ఏంటో తెలుసా? పతనం ఆరంభమైనట్లు లెక్క. ఇతరులు మెచ్చుకోవడం అనేది కోరుకున్నావా? నీ ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు పెట్టుకున్నది
ఇందాక మనం ఆరోగ్యంలో ఏమేమి చదువుకున్నాం, 36 41 63 చదువుకున్నాం కదా. కృప చూపింది ఆయన, ఆకర్షించింది ఆయన, బోధించింది ఆయన. ఇంక నువ్వేం చేసింది? రక్షణకు నువ్వేం చేసావు? జస్ట్ అంగీకరించావు అంతే. ఇప్పుడు రక్షించబడిన తర్వాత నేను సంథింగ్ అనుకుంటే ఎలాగా? నిలబెట్టిన వాడు దేవుడు, రక్షించిన వాడు దేవుడు, వెలుగులోకి దాటిచ్చిన వాడు దేవుడు, జీవనిచ్చిన వాడు దేవుడు, నిత్య జీవానికి నడిపించేది దేవుడు. కాబట్టి నిలబడినాను అని అనుకోవద్దు, నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం. పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. అప్పుడు మళ్ళా తిరిగి వెంబడించలేదు, ఇప్పుడు వెంబడిస్తున్నాం, పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రతి దానికి మహిమను ఆ దేవునికి చెందించాలి. దేవా, నుండి నన్ను నిలబెట్టింది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నీ బట్టే నేను ఈ రోజున, నా నీతి నిన్ను బట్టే, నేను విశ్వాసంలో నిలకడగా ఉండటానికి కారణం నువ్వే, వాక్యం చదవడానికి జ్ఞానం ఇచ్చేది నువ్వే, ప్రార్థన చేయడానికి సహాయం చేసేది నువ్వే, నా కుటుంబానికి ఆధారం నువ్వే. దావీదేమంటాడు? ప్రభువా, ఇవన్నీ నువ్విచ్చినది నేను ఇవ్వటానికి నేనే పాటివాడిని అంటాడు. మన ఆత్మీయ జీవితం దేవుడిచ్చిన భిక్ష. కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాము, అది కూడా దేవుని వరమే. మనం సాధించుకున్నది ఏదీ లేదు. కాబట్టి మనం ఒట్టి వారం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ముందుకు కొనసాగటానికి మళ్ళా వెనక్కి తిరిగి లోకంలో కలిసిపోయే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఏమేం జరగబోతున్నాయో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఇప్పుడు లేకపోతే జారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి. అబద్ధాలు, తొందరపాటుతనం, నాలుగు తిప్పేయటం, తర్వాత మనం ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, ఉద్యోగం చేసే చోట ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, ఇంటి దగ్గర మామూలుగా భయంతో ఉన్నట్టు ఉండటం, రెండు రకాలైన ధోరణులు ఎక్కడ ఉండటానికి లేదు. డ్యూయల్ నేచర్ అనేది వద్దు, రెండు తలంపుల మధ్య ఊగిసలాట వద్దు. నడిస్తే దేవుని అడుగుజాడలో ఖచ్చితంగా నడవాలి. విశ్వాసంలో నిలకడ ఉండటం కోసం దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఇప్పుడు మనం చూసుకుని సరి చేసుకుని, దేవా, పాలనా విషయంలో నాకు లోపాలు ఉన్నాయి, నువ్వు నన్ను సరిచేసి శక్తినిచ్చి లేపి నడిపించవా? నాకు అర్థమైంది నాలో లోపాలు ఉన్నాయి, నువ్వు నన్ను క్షమిస్తావు, నన్ను మరలా తిరిగి లేవనెత్తుతావు, దయచేసి నన్ను క్షమించి లేవనెత్తి నడిపించవా అని మీరు ప్రార్థన చేస్తే, మనం అందరం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా జీవితంలోకి నడిపించబడతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అందరూ వెంటనే కళ్ళు మూసుకోండి. పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, అందరూ ప్రభువా దేవా, మళ్ళా ఎప్పటికీ వెంబడించని నీ శిష్యులలాగా నీ మాట విని నీ ఆ ప్రకారం అడుగుజాడలో నడవటం నాకు చేత కావట్లేదు, తప్పిపోయే పరిస్థితుల్లో ఉన్నాను.